క్విక్ రివిజన్ 32 యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుగు కంటెంట్ మెథడాలజీ కోసం మాట్లాడుకుందాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న, ఊష్మాలు అనగా ఊష్మాలు సే ష స హ వంటి గాలి రాపిడితో ఉచ్చరించే వ్యంజనాలను ఊష్మాలు అంటారు. తర్వాత ప్రశ్న, తామరసం తామర అనే రూపాంతరంలో జరిగిన ధ్వని మార్పు ఏది? తామరసం తామర. వర్ణలోపం. ఆన్సర్ వర్ణలోపం. పదములోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలు లోపించడాన్ని వర్ణలోపం అంటారు. తర్వాత ప్రశ్న, శబ్ద పల్లవము అనగా శబ్ద పల్లవము. నామవాచకము లేదా విశేషణము ధాతువుతో కలిసి కొత్త అర్థాన్ని ఇచ్చే క్రియారూపంగా మారడాన్ని శబ్ద పల్లవము అంటారు. ఉదాహరణ, తల ప్లస్ పెట్టు, తలపెట్టు. తర్వాత ప్రశ్న, సదృశ వాచక శబ్దాలు అనగా సదృశ వాచక శబ్దాలు అనగా ఒకే విధమైన లేదా దగ్గర పోలిక గల అర్థాన్ని తెలిపే పదాలను సదృశ వాచక శబ్దాలు అంటారు. రాజు నృపుడు, సముద్రం సాగరం. తర్వాత ప్రశ్న, సమయాన అనే పదాన్ని విడదీసి సంధి పేరు తెలపండి. సమయాన. సమయము ప్లస్ నా, సమయాన. లులనన సంధి, లులనల సంధి. తర్వాత ప్రశ్న, దొంగ వలన భయము ఈ విగ్రహవాక్యం ఏ విభక్తికి చెందినది? దొంగ వలన భయము. పంచమీ విభక్తి. ఏ విభక్తి? పంచమీ విభక్తి. తరువాత ప్రశ్న, కాంతామణి అనే పదం ఏ సమాసానికి చెందినది? కాంతామణి. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. ఉపమాన ఉత్తరపద. మణివంటి కాంత. ఆన్సర్ మణివంటి కాంత విగ్రహవాక్యం. తర్వాత ప్రశ్న, చంద్రుడు వలనే ప్రకాశిస్తున్నాడు. ఈ వాక్యంలోని అలంకారం ఏది? చంద్రుడు వలనే ప్రకాశిస్తున్నాడు. అనన్వయ అలంకారము. ఏ అలంకారము? అనన్వయ అలంకారము. ఒక వస్తువును దానితోనే పోల్చి చెప్పడాన్ని అనన్వయ అలంకారం అంటారు. తర్వాత ప్రశ్న, వేషాలన్నీ సామెత పూరించండి. వేషాలన్నీ గ్రాసాలకే. వేషాలన్నీ గ్రాసాలకే అంటే కూటికే. ఎన్ని పనులు చేసినా అంతిమ లక్ష్యం జీవనోపాధి అనే భావం. తరువాత ప్రశ్న, గతజల సేతు బంధనం అనే జాతీయానికి అర్థం ఏమిటి? గతజల సేతు బంధనం. నష్టం జరిగిన తర్వాత ఉపాయం ఆలోచించడం. నష్టం జరిగిన తరువాత
ఉపాయం ఆలోచించడం. తరువాత ప్రశ్న, అక్క చెప్పేది విను అనేది ఏ వాక్యం? అక్క చెప్పేది విను అనేది ఏ వాక్యం? విద్యర్థక వాక్యం. ఏ వాక్యం? విద్యర్థక వాక్యం. ఒక పనిని చేయమని ఆదేశించే వాక్యం విద్యర్థక వాక్యం. తర్వాత ప్రశ్న, కంఠీరవం అనే పదానికి వ్యుత్పత్త్యర్థం ఏమిటి? కంఠీరవం. కంఠమునందు రవము కలిగినది. సింహం. రవము అంటే ధ్వని. కంఠమునందు రవము కలిగినది సింహం. తర్వాత ప్రశ్న, యద అనే పదానికి నానా అర్థాలు ఏమిటి? యద. హృదయము, బుద్ధి, భయము, జ్ఞానము. హృదయము, బుద్ధి, భయము, జ్ఞానము. నానా అర్థాలు యదకి. తర్వాత ప్రశ్న, తరగలు అనే పదానికి పర్యాయ పదాలు ఏమిటి? తరగలు. తరగలు. అలలు, కెరటాలు, వీచికలు, లహరులు. అలలు, కెరటాలు, వీచికలు, లహరులు. తర్వాత ప్రశ్న, గోరీలు అనే పదానికి అర్థం ఏమిటి? గోరీలు. సమాధులు, శ్మశానాలు. గోరీలు అంటే అర్థం. తర్వాత ప్రశ్న, కుతుబ్ మినార్ స్తంభం అడుగు నుంచి పైకి మెట్ల సంఖ్య ఎంత? కుతుబ్ మినార్ మెట్ల సంఖ్య, స్తంభం అడుగు నుంచి పైకి మెట్ల సంఖ్య 379 మెట్లు. ఎన్ని మెట్లు? 379. తర్వాత ప్రశ్న, త్రిపురనేని గోపీచంద్ గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది? కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు నవల. తర్వాత ప్రశ్న, దేశ సేవ కంటే దేవతార్చన లేదు అనే పద్యం ఏ శతకంలోనిది? దేశ సేవ కంటే దేవతార్చన లేదు. తెలుగు బాల శతకం. ఏ శతకం? తెలుగు బాల శతకం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, కరుణశ్రీ గారు రచించారు తెలుగు బాల శతకం. తర్వాత ప్రశ్న, మహిళావరణం. మహిళావరణం పుస్తకాన్ని ప్రచురించిన సంస్థ ఏది? అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్. ఇది ప్రముఖ ద్విభాషా గ్రంథం. అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్. తర్వాత ప్రశ్న, మెథడాలజీ స్టార్ట్ అయింది. మొదటి ప్రశ్న, ఉపాధ్యాయుడు హావభావాలతో కథ లేదా పద్యాన్ని చదివి వినిపించడాన్ని ఏమంటారు? ఆదర్శ పఠనం అంటారు. ఏమంటారు? ఆదర్శ పఠనం. ఇది విద్యార్థులకు మార్గదర్శకంగా చేసే ప్రామాణిక పఠనం. ఆదర్శ పఠనం. తర్వాత ప్రశ్న, పాఠానికి సంబంధించిన లక్ష్యాలు, సామగ్రి, బోధనా సోపానాలతో
రూపొందించే ప్రణాళిక ఏది? పాఠ్య ప్రణాళిక, లెసన్ ప్లాను. ఇది బోధనకు క్రమబద్ధంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. పాఠ్య ప్రణాళిక. తరువాత ప్రశ్న, మేలుబంతి రాతకు మరో పేరు ఏమిటి? మేలుబంతి రాతకు. ఆదర్శ లేఖనం, గుండ్రని రాత, ప్రతిలేఖనం, కరడాలు, రాసిన నమూనాను అనుసరించి చేసే లేఖనం. తర్వాత ప్రశ్న, విద్యార్థి సంపూర్ణ మూర్తిమత్వాన్ని అంచనా వేసేది ఏది? సంపూర్ణ మూర్తిమత్వాన్ని. సిసిఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం. విద్యార్థి అన్ని రంగాల అభివృద్ధిని పరిశీలిస్తుంది. సిసిఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం. తర్వాత ప్రశ్న, చివరి ప్రశ్న, నాకు ఎన్నో సమస్యలున్నాయి, అయితే ఆ విషయం నా పెదవులకు తెలియదు అన్న వ్యక్తి ఎవరు? చార్లీ చాప్లిన్ గారు. ఎవరు? చార్లీ చాప్లిన్ గారు. తన కష్టాలను దాచుకొని నవ్వును పంచిన మహానటుడు. ఈ వీడియో ఇక్కడితో అయ్యింది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.